ఆసియా కప్లో భారత్ తొలి మ్యాచ్కు సిద్ధమైంది. ఇవాళ ఆతిథ్య యూఏఈ జట్టుతో తలపడనుంది టీమిండియా. జోరు మీదున్న సూర్యసేన టోర్నీలో శుభారంభంపై గురిపెట్టింది. నేటి పోరులో బరిలోకి దిగనున్న భారత జట్టులో సంజు శాంసన్కు చోటు ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ఏలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా ఆతిథ్య జట్టు యూఏఈతో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్ కప్ ఛాంపియన్ కావడంతో పాటు అపర ఐపీఎల్ అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే. అయితే టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న యూఏఈ బలమైన ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీనిస్తుంది అనేది చూడాలి. 2024లో విజేతగా నిలిచిన టీ20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్లు గెలిచి 3 మాత్రమే ఓడిపోయింది. ఇక జట్టులోకి టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పునరాగమనంతో టీ20 టీంలో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫార్మాట్లో అసాధారణ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. 3వ స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మకు అదే స్థానంలో అవకాశం ఖాయం కాగా 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నాడు. దాంతో వికెట్ కీపర్గా సంజు శాంసన్ కు ఛాన్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు. శాంసన్ సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్. టాప్ 3లో ఆడకపోతే అతనికి చోటు అనవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్ బట్టి చూసినా కూడా అదే కనిపించింది. శాంసన్ కంటే ఫినిషర్ జితేష్ శర్మ మెరుగైన ఆటగాడు కాబట్టి కీపర్గా అతను బరిలోకి దిగవచ్చునని తెలుస్తోంది. ఇక బౌలింగ్ విషయంలోనూ భారత్ బలంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ కలగలిపిన ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దుబేలతో జట్టు దుర్భేద్యంగా ఉంది. ప్రధాన పేసర్లు బుమ్రా, హర్షదీప్ల స్థానాలకు డోకాలేదు. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై ఎలాంటి సందేహం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాకు సంబంధించి తుది జట్టులో ఎవరు ఉన్నా అంతా విడివిడిగా మ్యాచ్ విన్నర్లు కాబట్టి సమస్యే లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.